నమస్తే. ఈరోజు మార్నింగ్ తెలుగు అకాడమీకి సంబంధించిన ఏదైతే ఆఫీస్ ఉందో, తెలుగు అకాడమీ కాడ కంప్లీట్‌గా బ్యానర్‌ల పైన కావచ్చు, అక్కడ గోడల పైన కావచ్చు, కొన్ని బ్యానర్‌లు వెలిసినాయి. ఏందంటే టీజీపీఎస్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్‌కి సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతున్నాయి. ప్రశ్నాపత్రాలు లీకేజ్ కావచ్చు, లేకపోతే అందులో క్వెషన్స్‌లో వచ్చిన తప్పిదాలు కావచ్చు చాలా వరకు. గత ప్రభుత్వం చేసిందేమో క్వెషన్స్ అన్ని ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ప్రభుత్వం ఏమో ప్రశ్నాపత్రాలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసిన తర్వాత ఆన్సర్స్ కూడా చాలా వరకు క్వెషన్స్ రాంగ్ ఇచ్చుకుంటా కావచ్చు, కీలలో తప్పిదాలు పెట్టించుకుంటా దానిపైన కేసులు వేసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు చెలగాట మారుతా ఉంది. మాట్లాడదాం వీటన్నిటి గురించి. ఈరోజు మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే తెలుగు అకాడమీ కాడ గోడల పైన చాలా పోస్టర్లు కూర్చొని కావాలంటే మీరు వీడియోలలో కూడా మీరు చూస్తా ఉన్నారు. మాట్లాడదాం. వీటితో మాట్లాడడానికి మనతో పాటు ఊజు శంకర్ అన్న ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈ విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్ సంబంధించి కావచ్చు, పేపర్ లీక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రశ్నపత్రంలో వచ్చిన ఆన్సర్స్ కీ పైన కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేమంటారు అన్న? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏం మాట్లాడుతుండ్రు అనేది సోయి లేకుండా మాట్లాడుతున్న రాజకీయ నాయకులకి కొంచెం బుర్ర ఉండాలి, బుద్ధి ఉండాలి. ఈ బుర్ర బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే మాట్లాడితే మంచిది కాదు. మాలాంటి వాళ్ళమంటే ఆవేశంలను లేకపోతే ఆలోచన రాహిత్యంతో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, మరి మీరు మాట్లాడకూడదు కదా. అయినా టీఎస్పీఎస్సికి గత టీఎస్పీఎస్సీని అసలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు, చైర్మన్ సభ్యులు ఎలిజిబిలిటీ లేదు అనని కోర్టును అప్రోచ్ అయితే పాన్ డబ్బల కాడ నియామకాలు చేసిండ్రా అని అడిగింది కోర్టు. మరి వీళ్ళని ఏ బ్రాండ్ షాపుల కాడ నియామకం చేసినామని అడుగుతున్నా నేను ఈ ముఖ్యమంత్రిని. బ్రాండ్ షాపు కాడ నియామకాలు చేసినావా, లేకపోతే తాగుబోతుల రెస్టారెంట్లు ఏమన్నా నియామకాలు చేసినావా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా, కొంచెమన్నా బుర్ర ఉండాలి. అయినా ఒక సింగిల్ క్యాడర్ తీసుకొచ్చి ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ పోస్టులు అడుగుకుండా పెడితే గిట్లనే ఉంటుంది. అయినా నేను అంటున్నా, గ్రూప్ 1 కానీ ఇతర ఎగ్జామినేషన్స్ కానీ తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలే ప్రామాణికం కాదు అంటే మరి ఈ రాష్ట్రంలో ఏ పుస్తకాలు ప్రామాణికం? మీరేమన్నా ప్రామాణికమైన బుక్లు ఏమైనా ముద్రించిండ్రా? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రామాణికమైన బుక్ ఏమన్నా ఉందా? మీరు ఏది ఫాలో అవుతుండ్రు? మరి ఈ రోజు పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, విశ్వవిద్యాలయాలలో కావచ్చు, మీరు ముద్రించిన పాఠాలే కదా. వాటికి శాంటిటీ లేకపోతే, వాటికి విలువ లేకపోతే మరి వేటికి విలువ ఉన్నట్టు? ఆ బుక్కులలో ప్రకటించినవి ప్రామాణికం కాదు అని ఇలా టీఎస్పీఎస్సీ కౌంటర్ వేసింది. ఏం చదువుకున్నారు? ఏడ చదువుకున్నారు? ఏదన్నా సోయి ఉండే మాట్లాడుతుండ్రా, సోయి లేక మాట్లాడుతుండ్రా? ఏమైనా పక్క పాకిస్తాన్ లో ముద్రించిన పుస్తకాలు పట్టుకొచ్చిండ్రా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లో ముద్రించిన పుస్తకాలు పట్టుకొచ్చిండ్రా? ఏంది మీది? అరే ఈ మాటలు మాట్లాడుడేంది బాధ్యతాయుతమైన పదవిలో ఉండి? మరి ఏ పుస్తకాలు ప్రామాణికమో అవి చెప్పు, వెబ్సైట్ లో పెట్టు. నీకు వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లో పెట్టి ఈ బుక్కులు ప్రామాణికము, ఈ బుక్కుల్లో వచ్చిన ఏవైతే ప్రశ్నలు ఉంటాయో, జవాబులు ఉంటాయో ఇవే ప్రామాణికమని పెట్టు. అవే పెట్టకుండా ఎగ్జామ్ పెట్టి అన్ని వేసేసి ఆబ్జెక్షన్స్ కూడా అడిగి ఇవాళ మమ్మల్ని ఇవాళ ఇది తప్పు అది తప్పు ఏడన్నా బాగా తాగి మాట్లాడుతుండ్రా, తడిపి మాట్లాడుతుండ్రా? బుద్ధి ఉండాలి కదనా, బుద్ధి ఉండాలి కదా. ఏమన్నా టీఎస్పీఎస్సీ చైర్మన్, నువ్వు సింగిల్ క్యాడరు అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ పెట్టిండ్రు, గవర్నమెంట్కే బుద్ధి లేదు, బుర్ర లేదు. నీకన్నా ఉండాలి కదా, నీకన్నా ఉండాలి. నేను సింగిల్ క్యాడరు అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్లో ఉన్న పోస్టులలో ఉన్న అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలని నీకు తెలియాలి కదా. మరి తెలియకుండా దిక్కుమాలైన కౌంటర్ వేయించినావు. కోర్టు ఏం వాక్యాన్ని ఇస్తుంది? కోర్టు ఏం చెప్తుంది మీకు? దేంతో కొడుతుంది చెప్పు? కోర్టు టవాలలో పెట్టి కొడుతుంది, ఊరికే కాదు, టవ్వాలలో పెట్టి కొడుతుంది. గత ప్రభుత్వానికి సినిమా చూపించినాం, ఇలా మీకు సుక్కలు చూపిస్తాం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుతంగా ఉన్నావు, బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతమైన పనులు చేయాలి. నువ్వు ఈ పనికి మార్చిన పనులు ఏందా? ఎవరిని ఆగం చేస్తావు అనుకుంటున్నావు? పేపర్ లీకేజ్ చేసి 40 లక్షలు, 4 కోట్ల మందిలో 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో దోసింది గత ప్రభుత్వం. దాన్ని అద్దనే కదా నిన్ను ఇవాళ నియామకం, నిన్ను ఇవాళ ఎన్నుకున్నది. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు?
ఆశ మాష ఒక్కొక్కడు కింద కాయలు కాసేదాకా మీకేం తెలుస్తుంది? అడ్డదారులల్లా చదువుకున్న వాళ్ళు, అడ్డదారులలో వచ్చిన మీకేం తెలుస్తుంది? ఓటుకు నోటు ఇచ్చొచ్చిన వాళ్ళు మీకేం తెలుస్తుంది అని అడుగుతున్నా నేను. చదువు అంటే మీకేం తెలుస్తుంది? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క నిరుద్యోగి ఎంత కష్టపడితే, ఎంత నిష్ఠూర పడితే, ఎన్ని బాధలకు మందిలకు ఓర్చుకుంటే, ఎన్నిసార్లు కడుపు కాల్చుకుంటే ఒక ఎగ్జామ్ వస్తుంది, ఒక ఉద్యోగం వస్తుంది. మీ లెక్క అంగట్ల సరుకు కాదు, ఓట్లను కొన్నట్టు కొనడం ఉద్యోగాలంటే. జీవితాలు ఇవి, జీవితాల కొలమానం పెట్టకండ్రి. జీవితాలు నాశనం చేసిండ్రు. 2 సార్లు పేపర్ రద్దు అయింది నాది, 2 సార్లు గ్రూప్ 1. మళ్ళీ ఇప్పుడు కొత్త పంతానా? విధి విధానం ఉందా ప్రభుత్వం దాని దగ్గర? విధి విధానం ఉందా? మేము చించుకున్నదే తెలంగాణ ఉద్యమంలో మా జీవితాలు నాశనం చేసుకున్నదే ఇలా తెలంగాణ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం. అరే ఏంది ఇది? ఎవడు మాట్లాడేది? బాధ్యతాయుతమైన పదవిలలో ఉన్నారు మీరు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి కానీ అడ్డగోలుగా మాట్లాడితే నడవది. బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు భవిష్యత్తును చూపించాలి తెలంగాణ ప్రజలకు. దిక్ చూసి కావాలి. ఇలా 10 ఏళ్ళు ఎట్లుంటావు? పనికి మాసిన పనులు చేస్తే 10 ఏళ్ళు ఉండవు, 10 రోజులు కూడా ఉండవు, 10 రోజులు కూడా ఉండవు. ఎలా నిరుద్యోగులు జీవో నెంబర్ 55 ఉండగా 59 తేవాల్సిన పనేమున్నది అన్న? నీకు 1:50 సెలక్షన్ చేసినప్పుడు వెబ్సైట్లో పెట్టు వాళ్ళ వివరాలన్నీ. ఇగో ఈ రకంగా మేము పికప్ చేసినాం, వీని రిజర్వేషన్ ఇది, వీని కటప్ ఇది అనేది వెబ్సైట్లో పెట్టు. నువ్వు వెబ్సైట్లో పెట్టకుండా అన్ని హైడ్ చేసి, ఇలా అన్ని హైడ్ చేసి ఎవరిని చేస్తాం అనుకుంటున్నావు? మనకి తెలియదా? ఒక నిరుద్యోగికి, ఒక ఆస్పిరెంట్కి నా ర్యాంక్ ఎంత, నా మార్కులు ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఏ రిజర్వేషన్ ఎంత, ఏమైనా అమ్ముకుందాం అనుకుంటురా? అర్ధరాత్రికి రాత్రి జీవోలు చట్టాలన్నీ మార్చుకుంటా అమ్ముకుంటారా? ఇవన్నీ పద్ధతి కాదు. ఇలా నిరుద్యోగులని అగమ్య గోచరంగా లేకపోతే త్రిశంకు సర్గంలో నిలబడేటట్టు చేస్తుండ్రు. ఎవడైనా ఇప్పటికైనా నిరుద్యోగులు గమనించాలి. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుల లెక్కనే మాట్లాడుతున్నారు, చేతలు కూడా రాజకీయ నాయకుల లెక్కనే ఉన్నాయి. మీకు బాధ్యత లేదు, బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. మీరు ఇట్లా చేస్తే మాత్రం మళ్ళీ నిరుద్యోగులు, విద్యార్థులు, తర్వాత ప్రజలు తిరగబడాల్సి వస్తుంది. తిరగబడితే మీరు బోల్తా పడతారు. ఏముంటది? శంకరగిరి మాన్యాలు తప్ప, చేసుకున్న దానికి శంకరగిరి మాన్యాలు తప్ప ఏముంటది? కాబట్టి మీరు ఏ సిలబస్ అయితే మీరు ఎగ్జామ్ల ప్యాటర్న్ ప్రిపేర్ చేసిండ్రో, ఏ బుక్కులకి వెళ్ళి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచిండ్రో ఆ బుక్కులన్నీ వెబ్సైట్లో పెట్టుండ్రి. అన్ని వెబ్సైట్లో పెట్టినప్పుడు మీరు పెట్టిన సిలబస్ వెబ్సైట్లో పెట్టుకోండి. ఈ బుక్లకి వెళ్ళి మేము, ఈ పుస్తకంలోకి వెళ్ళి మేము క్వశ్చన్లు ఇచ్చినాం, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఇందులోకి వెళ్ళి అడగండి, ఈ ఆబ్జెక్షన్స్ రైజ్ చేయండి, మేము దాన్ని సంస్కరిస్తాము, మీకు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకుంటాం. మీ మెరిట్ ఇంత, మీ కట్ ఆఫ్ ఇంత అనేది పారదర్శకంగా ఉండాలి. బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు. అటీ యాక్ట్ ఏం చెప్తుంది? 4(1)B మాన్యువల్ కింద ప్రతిదీ వెబ్సైట్లో పెట్టాలి. దాపరికం కాదు కదా, ఇది వ్యక్తిగత విషయం కాదు కదా, గోప్యం కాదు కదా. వాడు సెలెక్ట్ అయ్యేటోడు సెలెక్ట్ అవుతుండు? గవర్నమెంట్ జాబులో సెలెక్ట్ అవుతుండు. జాబుకే దొంగోడు వచ్చిన తర్వాత ఇంకా నిన్నగాక మొన్న దొంగలను పట్టే పోలీస్ శాఖలనే నాన్ లోకల్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి, నాన్ లోకల్ వాళ్ళు లోకల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి జాయిన్ అయ్యారు. మరి పారదర్శకత ఉండద్దా? ప్రతి ఒక్కరిది వెబ్సైట్లో ఉండద్దా? ఏం గోప్యం చెప్పడానికి ఇదేమన్నా దేశ భద్రతనా? నువ్వు తీసిన ఫార్ములానా? నా అడ్రస్ ఏమన్నా దాపరికమా? ఎవరిని అడిగితే చెప్తారు. వెబ్సైట్లో పెట్టు. గోప్యత పేరట అన్ని హైడ్ చేసి అక్రమాన్ని సక్రమం చేయాలనుకుంటురా? ఇవన్నీ పనిచేయరి. ఇలా మేము గత ప్రభుత్వానికే కర్రు కాల్చి వాత పెట్టినాం. గత ప్రభుత్వానికే మేము మాత్రం కర్రు కాదు కాల్చేది, అర్రు కాదు, ఇంకా మంచిది కాల్చి పెడతాం. కాబట్టి ఇవన్నీ నిరుద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా, విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మసులుకుంటేనే మీ మనగడ. లేదు అంటే మసి అయిపోతారు, మాడిపోతారు అనేది
ఈ ప్రభుత్వం, ఆ టీఎస్పీఎస్సీ, ఆ టీజీపీఎస్సీ గుర్తుపెట్టుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.